గోదావరి జలాలే కాదు కృష్ణానది జలాల మీద కూడా చాలా రకమైన అపోహలు కల్పిస్తూ పక్క రాష్ట్రానికి తరలించడానికి మేమే మంగళహారతి పడుతున్నామంటూ ఆరోపణలు చేస్తే కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయి చర్చ శాసనసభలోనే తీసుకున్నాము. పబ్లిక్ మీటింగులు పెట్టి వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రులుగా ఉన్నప్పుడు ఏమి జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల మంత్రిగా అయిన తర్వాత ఏం చేసిండో చర్చ చేద్దామని అసెంబ్లీనే వేదికగా చర్చకు ఆహ్వానించినము. కృష్ణానదికి సంబంధించిన సంపూర్ణమైన చర్చ మొన్న జరిగిన శాసనసభలో చర్చ పెట్టినాం, సమాధానం చెప్పినాం, వివరణ కూడా ఇచ్చినాం ప్రజలకు. ఇప్పుడు నా సూచన ఒక్కటే మిత్రులకు, మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసిందా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు.